పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. నర్సరావుపేట మండలం యలమంద గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎంఎస్ఎంఈ కింద షాప్ పెట్టుకుంటారంటే అడిగాను సార్. పొలం పనికి వెళ్తున్నామ్మా. అదే అమ్మా. ఇంకేంటమ్మా, ఏంటి ఎట్టున్నారు? ఇల్లు ఎప్పుడు కట్టారమ్మా? డబ్బులు వచ్చిందా? డబ్బులు రాలేదా? ఇంకా ఇవ్వాల? ఎంత రాలేదు మీకు? 40,000 రావాలా? బేసిక్ గవర్నమెంట్ లాగింది సార్, మళ్ళీ మన దాంట్లో ఇస్తా అన్నారు. ఈ విలేజ్ 24 లక్షలు, ఈ విలేజ్ అయితే 24 లక్షలు, 24 lakhs. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా. 32,000 మొత్తం ఊర్దంతా ఇచ్చేయమంటాం. నేను అక్కడ అనౌన్స్ చేస్తాను. ఇచ్చేసి ఉంటే చెక్ ఇచ్చేసేయండి అమ్మాయికి మాత్రం. ఊరంతా ఇచ్చేస్తాం. ఏం ప్రపోజల్ పెట్టారు? 3 lakhs లోన్ ఇస్తారు. దాంట్లో 1,05,000 సబ్సిడీ షాప్ పెట్టుకుంటావా? నమ్మకమేనా? రిపేర్ చేస్తాను బాగా, బట్ సేల్స్ కానీ చేస్తాను. 3 years నుంచి ఎక్స్పీరియన్స్ చాలా వచ్చింది. షాప్ ఎక్కడ పెట్టుకుంటా? ఇదైతే మనకి దారం బాగా వస్తుంది. పల్లెటూరు అయితే పల్లెటూరు అయితే ఎంత నచ్చలేదు? 2 కిలోమీటర్లు 4 kilometers 4 కిలోమీటర్లు. నువ్వేంటమ్మా, ఏం చదువుకుంటావు నువ్వు? డాక్టర్ చేయాలా? ఏమ్మా తీసుకున్నావా? ఎక్కడ? తీసుకున్నావు? కోచింగ్ సపోర్ట్ చేయాలని అడుగుతున్నాం సార్. కోచింగ్ అంటే మనం సపోర్ట్ చేస్తాం. అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా, పొలాలు కానీ ఏం లేవా? ఎట్లా చనిపోయాడు మీ హస్బెండ్? ఎట్లా చనిపోయాడు? కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? అంటే ప్రేయర్ బ్రోళ్ళు ఎవరు చేయరా పని? తాగుతారు కదా? తాగుతారు కదా? బాప్టిజం తీర్చుకున్నాక ఇంకా దాని అనేది ఇంకా వెళ్ళకుండా ఉండాలి మనం. రొట్టె రసం తీసుకునేటప్పుడు ఇంకా అది అయ్యారు. అంటే కొంతమంది దేవాలయానికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది చర్చికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది మసీదు పోతారు, తప్పులు చేస్తారు. ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. కానీ మీకు అలవాట్లేదు. అదే నీకు చూస్తే నీ వయసు కూడా 38 సంవత్సరాలే.
కాబట్టి ఈ వయసులో పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఆయన ఎటు చనిపోయాడు నాకు ఆశ్చర్య వేసి అడుగుతుంది. కరోనా సమయంలో చనిపోయాడు. ఇప్పుడు నీకు కూడా 18 ఏళ్ళే. నువ్వు కూడా స్కూల్ నిలిపేసావు. తర్వాత అమ్మాయికి ఇంకా అమ్మ ఒకటి కష్టపడలేదు అని చెప్పేసి వర్షాలు వచ్చిన వరకు తీసుకుని రావచ్చు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టుకుంటారమ్మా? పెట్టుకుంటాను అయ్యగారు. సోలార్ పెట్టించేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. సర్వే చేశాం సార్, చేస్తాం. ఈ విలేజ్ అంతా చేస్తారా? విలేజ్ అంతా చేశాం. ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్? ఎస్సీస్ ఉంటారు. ఎస్సీస్ మనకి 161 స్పేస్ ఉన్న వాళ్ళు 161 వచ్చారు సార్. వాళ్ళ కలిసి మనం చేస్తాం. ఓకే. స్పేస్ లేని ఎస్సీస్ 163 ఉన్నారు సార్. ఇంకా 163 ఉన్నారు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకు కూడా ఇచ్చి ఏ విధంగా చేయగలుగుతాం? నో, ఎస్సీ ఎస్టీ 100% ఏమన్నాం. రెండోది మిగిలిన వాళ్ళకు కూడా ఏమన్నాం, మనకి ఇది స్కీమ్ ఉంది, ఈ ఊళ్ళో వచ్చినప్పుడు ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే అప్పుడు ఏమైనా సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం లేకుంటే వాళ్ళే ఉపయోగించుకోవడం, దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇలాంటి విజిట్ చేసిన విలేజెస్ని 100% మీరు సోలార్ కలుస్తుంది. మీరు ఈ విలేజ్లో మాత్రం 100% సోలార్ చేసేయండి. ఒక ఐడియా వస్తుంది. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? ఇంకేముందండి మా కష్టాలు? మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డ కోసమే, ముఖ్యంగా మా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను నా యాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. ఇప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మెయ్యం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే. ఆ 50,000 కట్టుకుని నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో 5 ప్రకారం వాడుకొని ఎట్లా సరే పాపని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి